తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి పోర్టల్ ఇది. ఒకసారి ఫుల్ ఫ్రేమింగ్ అండి. భూభారతి పోర్టల్ మనం ఇది చూడొచ్చు. అఫీషియల్గా ఇక్కడ లాగిన్ అవ్వాలి. నేను ఇక్కడ ఒక ఫోన్ నెంబర్తో నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. ఆదిత్య అనే పేరుతో ఇక్కడ నేను మీకు లాగిన్ అయ్యాను చూపిస్తాను. ఆల్రెడీ నేను మీకు లాగిన్ అయ్యాను. లాగిన్ ఎలా అవ్వాలంటే ముందు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఒకటి ఉంటుంది. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అలాగే క్యాప్చా అని వస్తుంది. అది ఎంటర్ చేస్తే పూర్తి స్థాయిలో ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత లాగిన్ అవుతుంది. ఆ లాగిన్ ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ రకంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే ఇలా వస్తుంది. భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో చేశారు. రైట్, ఇక్కడ హోమ్, అబౌట్ అస్, యూజర్ మాన్యువల్స్, ఫ్యాక్ అనే పేరుతో వచ్చింది. రైట్, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 2 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అలాగే ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా, అప్పీల్ అండ్ రివిజన్ అంటూ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్లో ఉన్నాయి. అంటే ఈ పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షనల్ సర్వీసెస్. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే వివరాలు తెలుసుకునేందుకు. మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ అంటే ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, భూముల ధరలకు సంబంధించి. అలాగే ల్యాండ్ డీటెయిల్ సెర్చ్, ఏ సర్వే నెంబర్లో ఏ భూమి ఉంది, ఏ ఊర్లో, ఎక్కడ, ఏ జిల్లా, ఏంటి. తెలంగాణలో మొత్తం సర్వే నెంబర్ కొడితే టోటల్గా వచ్చేస్తుంది, ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది అనేది. ఇక ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, నిషేధిత జాబితాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడెక్కడున్నాయి. అలాగే ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, ఏమైనా గతంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయా, లేదంటే కొత్తగా మీరు ఏదైనా అప్లై చేస్తారా, రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్లో ఉన్నాయి. అలాగే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ మళ్ళీ కొన్ని ఇచ్చారు. ఇక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ మనం చేసుకున్నటువంటి వాటి డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు, మనం పొందుపరిచే డాక్యుమెంట్ వివరాలు ఇక్కడ. అలాగే ఈ రకంగా మనం ఇక్కడ చూడొచ్చు సెర్చ్ ఆఫ్ ఈసీ డీటెయిల్స్. సో ఆ రకంగా సెర్చ్ ఆఫ్ ఈసీ డీటెయిల్స్ అంటే ప్రొవైడ్, సరే అదొకటి మనం. రైట్, ఇది నేను మీకు మళ్ళీ మొదటి నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇక్కడ చూడొచ్చు. అది నేను ఓపెన్ చేశాను మీకు. రిజిస్ట్రేషన్ అనగానే ఇందులో మళ్ళీ మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా. సో ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ అండ్ గిఫ్ట్, మనం సేల్ అమ్ముతున్నామా, అమ్మిన దానికి సంబంధించిన రిజిస్ట్రేషనా, లేకుంటే గిఫ్ట్గా వచ్చిందా దానికి సంబంధించిన రిజిస్ట్రేషనా. సో ఆ రకంగా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్టిగేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే వాణిజ్య లావాదేవీలకు సంబంధించినటువంటి. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ లీజ్కు తీసుకున్న దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ జీపీఏ అంటారు ఇక్కడ. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్టీషన్. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ త్రో ఏ కోర్టు రిప్రజెంటేటివ్, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్. ఇక రాటిఫికేషన్, క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. సో ఆ రకంగా ఏదైనా కరెక్షన్స్ కూడా చేసుకునే వీలుంది ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఆఫ్ డిఏజీపీఏ, సరే ఇదేదో టెక్నికల్ ఆస్పెక్ట్స్, మనం పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్, సో ఎక్స్చేంజ్ బదలాయింపు సంబంధించిన రిజిస్ట్రేషన్. ఆ రకంగా చాలా, అంటే ఇక్కడ మనకు కంప్లీట్గా అర్థమవుతుంది ఏంటంటే ఇంతకుముందు ధరణికి సంబంధించిన వ్యవహారంలో కోర్టుకు వెళ్ళాలి, కోర్టు ద్వారా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి, చాలా ఒక లాయర్ కావాలి, అదంతా ఉంది. కానీ ఇప్పుడు మనకి దీంట్లోనే మనం సమీక్షకు వెళ్ళొచ్చు. సో ఆ రకంగా కోర్టు రిప్రజెంటేటివ్ సమీక్షకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే సాధ్యమైతే ఎంఆర్ఓతో అవుతుంది, తహసీల్దార్తో, లేదంటే ఆర్డీఓ పరిష్కారం చేస్తాడు. ఇంకా వీళ్ళు కాదంటే కలెక్టర్ పరిష్కారం చేస్తాడు. అంతే తప్ప మళ్ళీ కోర్టు దాకా వెళ్ళి వీటితో ఈ వ్యవహారాలకు సంబంధించి కోర్టు చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఈ రకంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలని. ఇక మ్యూటేషన్, సో మ్యూటేషన్కి వచ్చేసి కూడా అప్లికేషన్ ఫర్ సక్సెషన్ ఇంక్లూడింగ్ అసైన్డ్ ల్యాండ్స్ అంటారు, విత్ ఆర్ వితౌట్ పీపీబీ. రైట్, అలాగే అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్టు కేసెస్ అండ్ అదర్ మ్యూటేషన్స్, అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యూటేషన్స్. సో మ్యూటేషన్ సంబంధించిన వ్యవహారం ఈ రకంగా ఉంటుంది. అలా ఇక ఆర్ఓఆర్ కరెక్షన్స్, అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్. ఇక్కడ మనకు పాస్బుక్ సంబంధించిన అప్లికేషన్ కూడా మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ఇందులోనే ఉంటుంది. ఇంకా మనం ఆఫీసులో చుట్టూ తిరగడం లేదు, ఆన్లైన్లోనే చేస్తారు. అలాగే గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. ఇక కోర్టు కేసెస్ అండ్ ఇంటిమేషన్స్, మన ల్యాండ్ కానీ మన వ్యవహారాలకు సంబంధించి ఏవేవి ఇప్పటివరకు వ్యవహారాలు కోర్టులో ఏ రకమైన స్టేటస్లో ఉన్నాయో తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ రకంగా ఇది మనకు కనబడుతుంది. మిస్లేనియస్ అంటే అప్లికేషన్ ఫర్
మన మన అప్లికేషన్స్ అలాగే అప్లై ఫర్ పీపీబీ ఇన్స్టిట్యూషన్స్ సరే కొన్ని సాంకేతిక అంశాలు వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్లో చూసుకుంటారు. ఇక నాలాకు సంబంధించి కూడా అప్లికేషన్ ఫర్ నాలా ఏదైనా నాలాకు సంబంధించిన అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్ ఫర్ నాలా వితౌట్ పాస్బుక్, అప్లికేషన్ ఫర్ పెండింగ్ నాలా. సో నాలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చాలా కొత్తగా రూపొందించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ రకంగా చాలా కొత్త ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా, ఇక్కడ అప్పీల్ అండ్ రివిజన్లో కూడా మనం ఇక్కడే ఈ పోర్టల్లోనే మన భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే, ఏవైనా తేడాలు వస్తే పూర్తిగా ఇక్కడే ఈ వ్యవహారంలోనే మనం తేల్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రకంగా ఉంది. మొత్తం మీద అయితే ఈ భూభారతి పోర్టల్ సంబంధించిన అంటే మీకు ఇందాక చెప్పాడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా అప్పీల్ వివరాలు ఇవన్నీ కూడా ఈ మొదటి దాంట్లో ఉన్నాయి, ట్రాన్సాక్షనల్ సర్వీసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. రైట్. సో ఆ రకంగా ట్రాన్సాక్షన్ సర్వీసెస్లో ఉన్న అంశాలు ఒకసారి మనం రిజిస్ట్రేషన్ సంబంధించిన మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇందాక మనకు నేను జస్ట్ మాడ్యూల్స్ మాత్రమే చెప్పాను. ఇంకా లోతులోకి వెళ్ళి ఒకసారి మనం క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు రిజిస్ట్రేషన్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే స్టెప్ 1 డాటా ఎంట్రీ బై సిటిజన్. మనమే మన డాటా మన భూమి వివరాలు రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ చేయాలి డాటా. తర్వాత పేమెంట్ చేయాలి స్టెప్ 2లో. స్టెప్ 3లో సిటిజన్ హ్యాస్ టు డౌన్లోడ్ ఈ చలాన్ అండ్ ట్రాన్సాక్షన్ సమ్మరీ. మనం ట్రాన్సాక్షన్ పేమెంట్ చేసిన చలాన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సమ్మరీ వస్తుంది. అలాగే స్లాట్ బుకింగ్ స్టెప్ 4లో స్లాట్ బుకింగ్ ఉంటుంది, మనకు సంబంధించిన సమయం ఇస్తారు. ఇక దాంతోపాటు అప్లికేషన్ ఫార్వర్డెడ్ టు డిపార్ట్మెంట్ లాగిన్ టు ఫర్దర్ ప్రాసెసింగ్. అప్పుడు సంబంధిత అధికారికి అది బదిలీ చేయబడుతుంది. ఆ రకంగా ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ప్రొసీడ్ అని వస్తుంది. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి చెప్పాను ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ కూడా. రిజిస్ట్రేషన్ అంటే రకరకాల రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ల్యాండు, నాలా, మార్ట్గేజ్ కావచ్చు, లీజు. సో ఈ రకంగా జీపీఏ, పార్టీషన్, తర్వాత వేరే కోర్టు రిప్రజెంట్ ద్వారా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇంకా అలా ఉంటుంది. మ్యూటేషన్ కూడా అంతే, మీకు ఇందాక వివరించాను. మ్యూటేషన్లో కూడా ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మనం సరే అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యూటేషన్ అని ఉంది, ఇందులో కూడా ఇలాగే స్టెప్ 1 డాటా ఎంట్రీ బై సిటిజన్, పేమెంట్, తర్వాత ఈ చలాన్ మన ట్రాన్సాక్షన్ మనం ఎంత కట్టినామో అది ట్రాన్సాక్షన్ స్లిప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మీ సేవకు పోవాలి, మీ సేవలో కేవైసీ ఎంట్రీ చేయాలంటే మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాలి. అటు నుంచి అప్లికేషన్ ఫార్వర్డ్ టు డిపార్ట్మెంట్ టు ఫర్దర్ ప్రాసెసింగ్. సో అలాగా తహసీల్దార్కా లేకపోతే సంబంధిత రెవెన్యూ అధికారికి ఎవరికో అది వెళ్తుంది. ఇక్కడ ప్రొసీడ్. సో ఆ రకంగా మనమే మొత్తం మన వివరాలన్నీ కూడా మనం లాగిన్ అయ్యి సొంతంగా ఒక సిటిజన్ ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు నేను సపోజ్ ఒక పేరుతో లాగిన్ అయ్యాను. ఆ రకంగా మనమే సొంతంగా లాగిన్ అయ్యి మన వివరాలన్నీ పారదర్శకంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు అనుకోవచ్చు మరి అందరికి చదువు వస్తే అందరు చేసుకుంటారంటే దాదాపుగా ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్షరాస్యులు చాలామంది చేసుకోవచ్చు. లేదన్నా కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రకంగా మనం ఇంట్లో కూర్చొని ఒకవేళ కంప్యూటర్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంట్లో కంప్యూటర్ ఉన్నా మనకు చదువు వచ్చినా రాకున్నా కనీసం ఆ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా మనం ఇక్కడే బయట చేసుకునే వీలుంది. మన మొత్తం ఎంట్రీ, మన వివరాలన్నీ ఎంట్రీ చేయొచ్చు, మనమే దాంట్లో డబ్బులు కట్టవచ్చు, ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ వస్తుంది, ఆ చలాన్ పొందాలి, అదంతా కూడా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని ఆ సంబంధిత అధికారికి అదంతా డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అధికారి దాన్ని పర్యవేక్షించి దాని కథ ఏంటో, తర్వాత దాని స్టేటస్ ఏంటో మనకు ఆటోమేటిక్గా మెసేజ్ల రూపంలో కానీ ఓటీపీ రూపంలో కానీ వస్తుంది. సో ఆ రకంగా ఉంటుందన్నమాట. ఇది ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ ఈ రకంగా ఉన్నాయి. ఇక ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంబంధించి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.